హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సెకండరీ అకౌంట్స్కి సంబంధించిన 10 మార్క్స్ ప్రాబ్లం కన్సైన్మెంట్ సంబంధించిన క్లాస్ నెంబర్ 2. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాబ్లం నెంబర్ 1 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి, ముందుగా ఈ సెకండరీ అకౌంట్స్కి సంబంధించిన మనకి ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయి అంటే 5 మార్క్స్, 10 మార్క్స్, 20 మార్క్స్కి. ఓకేనా, మన ప్రెజెంట్ మన యూట్యూబ్ ఛానల్లో 5 మార్క్స్ సంబంధించిన సింగిల్ అండ్ డిసిషన్ సంబంధించిన 10 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. నెక్స్ట్ డిప్రిసియేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా 10 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. నెక్స్ట్ బిల్ సెలక్షన్ సంబంధించిన 15 క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. నెక్స్ట్ 10 మార్క్స్ సంబంధించినవి ఇన్కౌంట్ ఎక్స్పెండిచర్ సంబంధించిన 10 క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా, ఇప్పుడు మాత్రం కన్సైన్మెంట్కి సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 1 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సైన్మెంట్ ప్రాబ్లమ్స్ వినే ముందుగా ఒక జస్ట్ నా అడ్వైజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కన్సైన్మెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మినిమం 30 minutes వీడియో అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా, ఇంత లెంత్ అనేది ఎందుకు ఉందంటే ఇది క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ అనేది మనం క్వశ్చన్లో ఇచ్చినట్టుగా ప్రతి ఒక్క పాయింట్ అనేది మనం ఫాలో అవుతేనే మనకి ప్రాబ్లం అనేది కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా ఎంట్రీస్ అండ్ అకౌంట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. అప్పుడే మనకి 10కి 10 మార్క్స్ అనేవి పడతాయి అన్నమాట ఈ ప్రాబ్లంకి. ఓకేనా, మీరు ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క మినిట్ ప్రతి ఒక్క సెకండ్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా, అప్పుడే మీకు కరెక్ట్గా అర్థమైద్ది. ఓకేనా, ఎగస్ట్రా కూడా ఇంకా మీరు అవసరం లేదు, ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పిన ఒక 4 ప్రాబ్లమ్స్ చెప్తాను ఈ కన్సైన్మెంట్ సంబంధించినవి. ఆ 4 ప్రాబ్లమ్స్ వినండి, మీకు చాలు. కన్సైన్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఈజీగానే ఉంటాయి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ప్రాబ్లం నెంబర్ 1 అనమాట, కన్సైన్మెంట్ సంబంధించింది. మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో చూడండి. వినోద్ ఆఫ్ విజయవాడ consigned 200 of medicine at 100 rupees for each box to the Govind of Guntur. For that, Vinod paid carriage and other expenses 2000 rupees. Govind, after receiving goods, sent 5000 rupees advance billed by 2 months. After that, he announced the following account sales. He sold entire stock with rupees 30,000. He paid godown rent 500 and rupees and local taxes rupees 500. His commission on sales 5%. Remaining amount sent by bank draft and write necessary entries in the both parties. ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి, మనకు ప్రాబ్లం ఇచ్చాడు. ఈ ప్రాబ్లంలో మనకి మెయిన్గా 2 persons ఉంటారు. ఫ్రెండ్స్, ఎవరెవరంటే కన్సైనర్ అండ్ కన్సైనీ అనే 2 persons ఉన్నారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పంపించే వాళ్ళని మనం కన్సైనర్ అని అంటాం, తీసుకునే వాళ్ళని కన్సైనీ అని అంటాం. ఓకేనా, ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనం తెలుగులో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వినోద్ ఆఫ్ విజయవాడకి చెందిన వినోద్ అనే అతను ఏం చేశాడంటే 200 బాక్సులు, ఓకేనా, 200 బాక్స్ మెడిసిన్కి సంబంధించిన బాక్సులు ఎవరికి పంపించాడు? గుంటూరులో ఉండే గోవింద్కి పంపించాడు. ఓకేనా, వినోద్ గుంటూరులో ఉండే గోవింద్కి పంపించాడు అనమాట. ఓకేనా, 200 బాక్సులు పంపించాడు. ఆ ఒక్కొక్క బాక్స్ యొక్క ఖరీదేమో 100 రూపాయలు అనమాట. ఓకేనా, టోటల్గా 20,000 ఖర్చు చేసి సొమ్ముని గుంటూరు పంపించాడు అనమాట. గుంటూరులో ఎవరు ఉంటారు? గోవింద్ ఉంటాడు. ఓకేనా, ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఎవరు పంపిస్తున్నారు? వినోద్ పంపిస్తున్నాడు. ఎవరు తీసుకుంటున్నారు? గోవింద్ తీసుకుంటున్నారు. సో అందుకని ఇక్కడ ఉన్న వినోద్ అనే పర్సన్ మనకేమవుతాడంటే కన్సైనర్ అవుతాడు. తీసుకునే పర్సన్ ఎవరు? గోవింద్ కదా.
సో అందుకని గోవింద్ అనే పర్సన్ కన్సైనీ అవుతాడు అనమాట. ఓకేనా, అది ఫస్ట్ మీనింగ్, ఫస్ట్ సెంటెన్స్ యొక్క మీనింగ్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఫర్ దట్ వినోద్ పేడ్ క్యారేజ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ 2000. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ క్యారేజ్ ఏంటంటే మనకి రవాణా, అంటే ఇక్కడ విజయవాడ నుంచి గుంటూరుకి పంపించాలంటే మనకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, అవి వాటికి సంబంధించినవి అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, మిగతా ఏమన్నా రోడ్డు ట్యాక్సెస్ కానీ ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి కదా ట్యాక్సెస్ అనేవి, లేకపోతే ఎక్స్పెన్సెస్ అనేవి. టోటల్గా ఏం చేశాడంటే వినోద్ అనే పర్సన్ 2000 ఖర్చు పెట్టాడు అనమాట. ఓకేనా, అది ఎక్స్పెన్సెస్కి సంబంధించినవి. కన్సైనర్ యొక్క ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 2000 ఉన్నాయన్నమాట. ఓకేనా, తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, గోవింద్ ఆఫ్టర్ రిసీవింగ్ గూడ్స్ సెండ్ 5000 రూపీస్ అడ్వాన్స్ బై 2 months బిల్. ఓకేనా, గోవింద్ అనే పర్సన్ వినోద్ దగ్గర నుంచి గూడ్స్ అనేవి తీసుకున్న తర్వాత ఓకేనా 2 months బిల్లు పంపించాడు. అమౌంట్ ఎంత ఉంది, 5000 ఉంది అనమాట. ఓకేనా, ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఈ అనౌన్స్ ద ఫాలోయింగ్ సేల్స్. ఓకేనా, ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో అకౌంట్ సేల్స్ అనేవి పంపించాడు అనమాట గోవింద్కి. ఓకే వినోద్కి పంపించాడు అనమాట. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ గోవింద్కి సంబంధించినవి. ఓకేనా, హీ అంటే ఇక్కడ పర్సన్ ఎవరంటే గోవింద్ అని అర్థం అనమాట. గోవింద్ సోల్డ్ ఎంటే స్టాక్ విత్ 30,000. ఓకేనా, వినోద్ ఏమో గోవింద్కి పంపించింది 20,000కి సంబంధించిన 20,000 ఖర్చు చేసి సొమ్ము పంపించాడు. ఆ సొమ్ముని మొత్తాన్ని ఎంతకు అమ్మాడంటే 30,000కి అమ్మాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ హీ పేడ్ గూడౌన్ రెంట్ 500 అండ్ లోకల్ ట్యాక్సెస్ 500. ఓకేనా, గోవింద్ అనే పర్సన్ గోడౌన్కి 500, నెక్స్ట్ లోకల్ ట్యాక్సెస్కి 500 పే చేశాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ హిజ్ కమిషన్ ఆన్ సేల్స్. ఓకేనా, తను అమ్మింది ఎంతకి, 30,000కి. ఈ 30,000 మీద కమిషన్ వచ్చేసరికి 5% అనమాట. ఓకేనా, ఈ కమిషన్ సంబంధించి నేను ఆల్రెడీ కమిషన్ యొక్క వివరంగా నేను ఇక్కడ ఈ ఎంట్రీ సంబంధించినవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా మనకు ప్రాబ్లం ఉంది. మనం ఏం చేయాలంటే చూడండి, వీటికి సంబంధించిన చివరిలో మనకి ఏమి ఇచ్చాడు, రిమైనింగ్ అమౌంట్ సెండ్ బై ద బ్యాంక్ డ్రాఫ్ట్ రైట్ నెసరీ ఎంట్రీస్ ఇన్ ద బోత్ పార్టీస్. ఓకేనా, ఇద్దరి బుక్స్లో మనం ఏం చేయమంటున్నారంటే ఎంట్రీస్ ప్రిపేర్ చేయమంటున్నాడు, అదేవిధంగా అకౌంట్స్ కూడా ప్రిపేర్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా, చూడండి అవి ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏం చేశాడు, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. ఓకేనా, కన్సైనర్ బుక్స్లో మనం ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో మనకి కన్సైనర్ అంటే ఎవరు, వినోదే కదా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పంపించే అతన్ని మనం ఏమంటామంటే కన్సైనర్ అంటాం, తీసుకునే వ్యక్తిని మనం ఏమంటామంటే కన్సైనీ అంటాం. ఓకేనా, ఇక్కడ పంపిస్తున్న ఎవరు, వినోదే కదా. సో అందుకని వినోద్ వచ్చేసరికి కన్సైనర్ అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను ఎంట్రీస్ అనేవి ఏ విధంగా రాశానో చూడండి. ఫస్ట్ ఎంట్రీ చూడండి, ఫస్ట్ ఎంట్రీ ఏంది, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఓకేనా, ఇది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, ఫస్ట్ ఎంట్రీ. ఓకేనా, ఇగో కన్సైనర్ ఆల్రెడీ నేను ఈ ప్రొఫార్మా సంబంధించినవి చెప్పాను, ఎంట్రీ సంబంధించినవి. ఓకేనా, ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఓకేనా, ఫస్ట్ చూడండి, వెన్ గూడ్స్ ఆర్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్. ఓకేనా, గూడ్స్ అనేవి మనకి పంపించినప్పుడు, ఓకేనా కన్సైనర్ పంపించినప్పుడు కన్సైనర్ బుక్స్లో మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంటే కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని వస్తుంది. నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అని ఉంటుంది. ఓకేనా, అదే ఎంట్రీ అనేది నేను ఇక్కడ రాసాను చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్. నేరేషన్ ఏముంది, బీయింగ్ గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్. ఓకేనా, ఆ విధంగా ఫస్ట్ ఎంట్రీ అనేది రాయాలన్నమాట. ఇక్కడ అమౌంట్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఇక్కడ ఎంత ఉంది, 200 బాక్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్ యొక్క ఖరీదు అంత 100 రూపాయలే. ఓకేనా, ఆ విధంగా మనకి ఎంత వచ్చింది, 20,000 వచ్చింది అనమాట. ఒకసారి మీకు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, చూడండి మనకి మొత్తం బాక్సెస్ అనేవి ఎంత ఉన్నాయి, 200 బాక్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్ ఖరీదు అంతా 100 రూపాయలు. ఓకేనా, ఆ విధంగా మనకి ఎంత వచ్చింది, అమౌంట్ 20,000 వచ్చింది అనమాట. ఓకేనా, అదే 20,000 అమౌంట్ అనేది నేను ఎక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, ఇక్కడ చూడండి ఎంత సరుకు పంపించాడో అంత అమౌంట్ 20,000 డెబిట్లో ఎంటర్ చేశాను, నెక్స్ట్ క్రెడిట్లో ఎంటర్ చేశాను. ఓకేనా, ఆ విధంగా మనకి ఫస్ట్ ఎంట్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఎంట్రీ ఏముంది, వెన్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనర్ ఎక్స్పెన్సెస్ అనేవి పే చేసినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ఏదైనా మన ఇష్టం ఫ్రెండ్స్, క్యాష్ అని రాయొచ్చు, లేకపోతే బ్యాంక్ అకౌంట్ అని రాయొచ్చు. ఓకేనా,
దీంట్లో ఏదైనా ఒకటి రాయొచ్చు అనమాట. కంప్లీట్గా మనకి ఎంట్రీ వచ్చేసరికి ఏ విధంగా కూడా అంటే కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా, కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనర్. ఓకేనా, కన్సైనర్ ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి పే చేయబడ్డాయి అని అర్థం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి కన్సైనర్ అనే పర్సన్ ఎక్స్పెన్సెస్ అనేవి ఏమేమి పే చేశాడు అనేది. ఓకేనా, క్యారేజ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, రెండు కలిపి మనకి అమౌంట్ అనేది ఎంత 2,000 అనమాట. ఓకేనా, 2,000 అనేది కన్సైనర్ అనే అతను పే చేశాడు అనమాట ఎక్స్పెన్సెస్. ఓకేనా, చూడండి ఇక్కడ నేను అదే ఎంట్రీ. ఓకేనా, ఇక్కడ ఉన్న సెకండ్ ఎంట్రీనే నేను ఇక్కడ కూడా సెకండ్ దాంట్లోనే ఎంటర్ చేశాను. కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాశాను. ఓకేనా, కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనర్. ఓకేనా, కన్సైనర్ ఈ ప్రాబ్లం మనకి ఎంత పే చేశాడు, 2,000 కదా. సో అందుకని 2,000 డెబిట్లో ఎంటర్ చేశాను, నెక్స్ట్ క్రెడిట్లో ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏముంది. ఓకేనా, ఫస్ట్ గూడ్స్ని పంపించాడు, తర్వాత ఎక్స్పెన్సెస్ పే చేశాడు, తర్వాత గోవింద్ ఆఫ్టర్ రిసీవింగ్ గూడ్స్ సెండ్ 5,000 రూపీస్ అడ్వాన్స్ బిల్. ఓకేనా, బిల్ అనేది పంపించాడు అనమాట. ఓకేనా, బిల్ అనేది పంపించినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే చూడండి ఇక్కడ థర్డ్ ఎంట్రీ కన్సైనర్ బుక్లో థర్డ్ ఎంట్రీ వచ్చేసరికి ఏముంది మనకి, when advance received from కన్సైనీ నుంచి మనం అడ్వాన్స్ బిల్ అనేది మనం తీసుకున్నప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే క్యాష్ అయినా. ఓకేనా, మన ఏంటంటే మనకి ప్రాబ్లంను బట్టి మనం వీటిల్లో ఏ ఒకటి తీసుకోవాలన్నమాట. ఓకేనా, క్యాష్ లేకపోతే బ్యాంక్. ఓకే, చెక్ పంపించినప్పుడు మనం బ్యాంక్ అని రాస్తాం. మనకి ఇక్కడ బిల్లు తీసుకున్నప్పుడు మనం బిల్స్ రిసీవబుల్ అని రాస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఇచ్చిన ప్రాబ్లం బట్టి ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని వాడచ్చు అనమాట. ఓకేనా, అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్ అని రాస్తాం. ఓకేనా, నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కన్సైనీ నుంచి మనం అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నాం అని అర్థం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి థర్డ్ ఎంట్రీ వచ్చేసరికి చూడండి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు గోవింద్ అకౌంట్. ఓకేనా, ఇక్కడ గోవింద్ అని ఎందుకు రాసాం, ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో కన్సైనీ అంటే గోవిందే కదా. సో అందుకని మనం గోవింద్ అని పేరు రాసాం. ఓకేనా, మీరు పర్టికులర్గా గోవింద్ అని నేమ్స్ ఏముంటాయో ఆ నేమ్స్ని మనకు కంపల్సరీగా రాయాలి. ఓకేనా, కన్సైనీ అకౌంట్ అని అలా రాయకూడదు అనమాట. మనకి ప్రాబ్లంలో ఏమి ఇస్తాడో అతని పేరు మనకు కంపల్సరీగా రాయాలి. ఓకేనా, బీయింగ్ అడ్వాన్స్ రిసీవ్డ్. ఓకేనా, బీయింగ్ అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కన్సైనీ అని రాస్తే మనకి సరిపోయింది. ఓకేనా, ఎంత అమౌంట్, ఇక్కడ అమౌంట్ ఎంత 5,000 కదా. సో అందుకని మనం 5,000 ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏముంది చూడండి. నెక్స్ట్ ఈ సోల్డ్ ఎంటైర్ స్టాక్ 30,000. ఓకేనా, 30,000కి కన్సైనీ అనే పర్సన్ మొత్తం అమ్మాడు అనమాట. ఓకేనా, ఒకసారి మనం 4 ఎంట్రీ చూద్దాం. ఓకేనా, చూడండి ఇక్కడ 4 ఎంట్రీ ఏముంది, అడ్వాన్స్ బిల్ వాజ్ డిస్కౌంటెడ్ ఎట్ బ్యాంక్. ఓకేనా, ఎప్పుడైనా సరే పంపించిన అడ్వాన్స్ బిల్ అనేది డిస్కౌంట్ అయితే మనకి ఈ ఎంట్రీ వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఈ ప్రాబ్లంలో మనకి డిస్కౌంట్ అనేది ఏం జరగల. సో అందుకని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఎంట్రీ చూడండి, వెన్ గూడ్స్ సోల్డ్ బై కన్సైనీ ద్వారా మనకు గూడ్స్ అనేవి అమ్మినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే కన్సైనీ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్ అని వస్తుంది అనమాట. బీయింగ్ నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ సోల్డ్ బై కన్సైనీ ద్వారా గూడ్స్ అనేవి అమ్మబడ్డాయి అర్థం అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ సోల్డ్ ఎంటైర్ స్టాక్. ఓకేనా, ఎంతకు అమ్మాడు, 30,000కి అమ్మాడు అనమాట. ఓకేనా, మనకి ఎంట్రీ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి గోవింద్ అని ఎందుకు రాసాం అంటే ఇక్కడ మనకి పర్సన్లో కన్సైనీ అంటే గోవిందే కదా. సో అందుకని గోవింద్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్ అని రాసాము. ఓకేనా, నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ సోల్డ్ బై కన్సైనీ ద్వారా మనం గూడ్స్ అనేవి అమ్మబడ్డాయి అని అర్థం అనమాట. ఓకేనా, అమౌంట్ అంతా 30,000. ఓకేనా, డెబిట్లో 30,000, నెక్స్ట్ క్రెడిట్లో 30,000 జరిగాయి. ఓకేనా, తర్వాత ఇంకేమున్నాయి, హీ పేడ్ ఫర్ గూడౌన్ రెంట్ 500 అండ్ లోకల్ ట్యాక్సెస్ 500 అనమాట. ఓకేనా, మనకి టోటల్గా వీటిని ఏమంటా అంటే కన్సైనీ ఎక్స్పెన్సెస్ అని అంట. కన్సైనీ ఎక్స్పెన్సెస్ టోటల్గా మనకి ఎంత ఉన్నాయి, 500 + 500. ఓకేనా, టోటల్గా మనకి 1,000 రూపాయలు అనమాట. ఓకేనా, చూడండి. ఓకేనా, ఇక్కడ ఏంది సోల్డ్ అమ్మింది, తర్వాత వెన్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనీ ద్వారా ఎక్స్పెన్స్ అనేవి పే చేసినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్ అని వస్తుంది అనమాట. ఓకేనా, నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనీ. ఓకేనా, కన్సైనీ ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి పే చేయబడ్డాయి అని అర్థం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఎంట్రీ అనేది ఏముంది. ఓకేనా, చూడండి కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్. ఓకేనా, మనకి నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఎక్స్పెన్సెస్ ఇంకా బై కన్సైనీ ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి పే చేయబడ్డాయి అని అర్థం అనమాట. కంప్లీట్గా ఈ నేరేషన్ యొక్క మీనింగ్ ఎంత, 500 + 500 ఎంత 1,000 రూపాయలు కదా. సో అందుకని డైరెక్ట్గా మనం 1,000 రూపాయలు అనేది డెబిట్లో ఎంటర్ చేసాం, నెక్స్ట్ క్రెడిట్లో ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏముంది,
ఎక్స్పెన్సెస్ అనేవి పే చేశాడు. తర్వాత ఏముంది, ఈ కమిషన్ ఆన్ సేల్స్. ఓకేనా, సేల్ ఇక్కడ మనం కమిషన్ అనేది ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, సేల్స్ మీద మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, సేల్స్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి కమిషన్ సంబంధించిన ఎంట్రీ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకేనా, కమిషన్ టు ద కన్సైనీకి కమిషన్ అనేది పే చేసినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అకౌంట్. ఓకేనా, బీయింగ్ కమిషన్ పే టు ద కన్సైనీకి కమిషన్ అనేది పే చేసాం అని అర్థం అనమాట. ఓకేనా, కన్సైనీకి సంబంధించిన కమిషన్ అనేది పే చేసినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది అనమాట. కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గోవింద్ అకౌంట్. ఓకేనా, కన్సైనీ అకౌంట్ అని రాయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి కన్సైనీ అంటే ఈ పర్సన్ ఇక్కడ మనకి ప్రెజెంట్ ప్రాబ్లం గోవింద్ కదా, సో అందుకని గోవింద్ అని రాశాను అనమాట. ఓకేనా, ఇక్కడ 500 ఓకేనా సారీ ఇక్కడ 1500 అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, మనకి ప్రాబ్లంలో ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు, 5% ఇచ్చాడు. ఓకేనా, నేను చెప్పాను ఆల్రెడీ, కమిషన్ అనేది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సేల్స్ మీద కట్టాలన్నమాట. ఓకేనా, సేల్స్ మీద మనం ఎందుకు కట్టాలి అనేది నేను ఇక్కడ ఈ ఇంటి సంబంధించినవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైద్ది మనం ఎందుకు సేల్స్ మీదే పే చేయాలి అనేది. ఓకేనా, సేల్స్ మీదే కమిషన్ అనేది కట్టాలి అని. ఓకేనా, చూడండి మనకి ఈ ప్రాబ్లంలో మనకి మొత్తం సేల్స్ అనేవి ఎంత జరిగాయి, 30,000కి అమ్మాడు అనమాట. ఓకేనా, 30,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్, 5%. 5 డివైడెడ్ బై 100 చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత ఉంది, 1500 ఉంది కదా, సో అందుకని ఆ 1500 అనేది మనం ఎంటర్ చేసాం అనమాట కమిషన్. ఓకేనా, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు కన్సైనీ అంటే గోవింద్ కదా, సో అందుకని గోవింద్ అకౌంట్ రాసాం. నేరేషన్ వచ్చేసి బీయింగ్ కమిషన్ పే టు ద కన్సైనీ. ఓకేనా, కన్సైనీకి మనకు కమిషన్ అనేది ఎంత పే చేసాం, 1500 కదా, సో అందుకని 1500 డెబిట్లో ఎంటర్ చేసాం, నెక్స్ట్ క్రెడిట్లో ఎంటర్ చేసాం. ఓకేనా, ఈ విధంగా మనకి అన్ని ఎంట్రీస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేసాం, కన్సైనర్ బుక్లో మన ఎంట్రీస్ అనేవి కంప్లీట్ చేసాం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్. ఓకేనా, కన్సైనర్ బుక్స్లో మన ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేసాం. ఓకేనా, ఈ విధంగా మనం 6 ఎంట్రీస్ వచ్చాయన్నమాట. ఓకేనా, వీటి ద్వారా ఈ ఎంట్రీస్ సహాయంతో మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ కన్సైనీ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ చూడండి ఈ కన్సైన్మెంట్ సంబంధించిన అకౌంట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మనకి ఏ ఊరు కన్సైన్మెంట్ అంటే ఏ ఊరికి పంపిస్తున్నారు, గుంటూరుకే కదా, సో అందుకని గుంటూరు కన్సైన్మెంట్ అని హెడ్డింగ్ పెట్టాలన్నమాట. ఫామ్ వచ్చేసరికి చూడండి ఇక్కడ డెబిట్ క్రెడిట్ ఉంటుంది, మనకి హెడ్డింగ్ వచ్చేసరికి ఏ ఊరికి పంపిస్తున్నామో ఆ నేమ్ యొక్క కన్సైన్మెంట్ అని మీరు పర్టికులర్గా ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, హెడ్డింగ్ అనేది పెట్టాలన్నమాట. ఓకేనా, తర్వాత పర్టికులర్స్ అమౌంట్ డెబిట్ సైడ్న నెక్స్ట్ క్రెడిట్ సైడ్న పర్టికులర్స్ అమౌంట్ అనేవి ఈ విధంగా ఎంటర్ చేయాలి. ఓకేనా, తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కన్సైన్మెంట్ అకౌంట్ అని ప్రిపేర్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ ఎంట్రీలో చూడండి కన్సైన్మెంట్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్లో ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్లోకి వెళ్ళి టు గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాయాలన్నమాట. ఓకేనా, అమౌంట్ ఎంత ఉంది, 20,000 ఉంది. ఓకేనా, ఆ 20,000 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఓకేనా, చూడండి టు గూడ్స్ సెండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అని రాశాను. అమౌంట్ అంతా 20,000 కదా, సో అందుకని 20,000 ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏముంది, ఓకేనా, సెకండ్ ఎంట్రీలో చూడండి, సెకండ్ ఎంట్రీలో కూడా కన్సైన్మెంట్ అకౌంట్ అనేది మనకి డెబిట్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, కన్సైన్మెంట్ అకౌంట్లోకి వెళ్ళి డెబిట్స్ అయిన టు క్యాష్ అకౌంట్ అని రాయాలన్నమాట. ఓకేనా, అమౌంట్ ఎంత ఉంది, 2,000 ఉంది. ఓకేనా, అదే 2,000 అనేది ఎంటర్ చేద్దాం. చూడండి టు క్యాష్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ అంతా 2,000 కదా, సో అందుకని 2,000 ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ థర్డ్ ఎంట్రీలో కన్సైన్మెంట్ ఉందా, లేదు. ఓకేనా, ఇక్కడ ఫోర్త్ ఎంట్రీలో కన్సైన్మెంట్ అనే వార్డ్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్లో ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్సైన్మెంట్ అకౌంట్లోకి వెళ్ళి క్రెడిట్స్ అయిన బై గోవింద్ అకౌంట్ అని రాయాలి. ఓకేనా, అమౌంట్ ఎంత, 30,000 కదా, 30,000 అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా, చూడండి బై గోవింద్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ ఎంత, 30,000 కదా, సో అందుకని 30,000 ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్లో ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్లోకి వెళ్ళి టు గోవింద్ అకౌంట్ అని రాయాలన్నమాట. ఓకేనా, అమౌంట్ ఎంత, 1,000 రూపాయలు కదా, సో అందుకని మనం 1,000 రూపాయలు ఎంటర్ చేయాలి. చూడండి టు గోవింద్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ ఎంత, 1,000 రూపాయలు కదా, సో అందుకని 1,000 రూపాయలు ఎంటర్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి, ఇదే కదా,
ఓకేనా. ఈ ఎంట్రీ కూడా ఎక్కడ ఉంది, కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్సైన్మెంట్ అకౌంట్లోకి వెళ్ళి డెబిట్స్ అయిన టు గోవింద్ అకౌంట్ అని రాయాలి. ఓకేనా. అమౌంట్ ఎంత ఉంది, 1500 ఉంది. అదే 1500 అమౌంట్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. టు గోవింద్ అకౌంట్ అని చెప్పి ఎంత ఉంది, 1500. సో అందుకని 1500 అమౌంట్ అనేది ఎంటర్ చేసాం. ఓకేనా. ఈ విధంగా మనకి మనకి ఉన్న ఈ 6 ఎంట్రీస్ ద్వారా మనం ఏం చేసామంటే కన్సైన్మెంట్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేసాం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఓకేనా. ఈక్వల్ చేయాలి. అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇక్కడ హైయెస్ట్ అమౌంట్ కనపడుతుంది కదా, సో అందుకని 30,000 అనేది డైరెక్ట్గా ఇక్కడ క్రెడిట్ టోటల్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డెబిట్లో టోటల్లో ఎంటర్ చేయండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డెబిట్ సైడ్లో ఉన్న టోటల్ 4 ఇక్కడ ఉన్న 4 అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. ఓకేనా. 4 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చిందో చూద్దాం. ఓకేనా. 20,000 ప్లస్ 2,000 ప్లస్ 1,000 రూపాయలు ప్లస్ 1,500. ఈ 4 అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 24,500 వచ్చిందనమాట. ఓకేనా. ఈ 24,500కి మనం ఎంత అమౌంట్ యాడ్ చేస్తే డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్ అయితే అది ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఉన్న 30,000 తీసుకోండి. ఇక్కడ క్రెడిట్లో ఉన్న హైయెస్ట్ అమౌంట్ 30,000 కదా, తీసుకొని మైనస్ 24,500 తీసేయండి. తీసేస్తే మనకి ఎంత వచ్చింది అమౌంట్, 5,500 వచ్చింది కదా. అదే 5,500 అమౌంట్ అనేది ఇక్కడ రాయండి. ఓకేనా. 5,500 అమౌంట్ అని ఇక్కడ రాయండి. ఓకేనా. ఇక్కడ రాసి డెబిట్లో ఎంటర్ చేసి దానికి నేమ్ అనేది ఏం పెట్టాలంటే టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని నేమ్ పెట్టాలన్నమాట. ఓకేనా. ఓకేనా. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఈ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది నేను ఎంట్రీస్ చెప్పేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. ఇప్పుడేం గుర్తుపెట్టుకోండి, టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనకి డెబిట్ సైడ్ని వస్తే మనకి ప్రాఫిట్ వచ్చినట్టు అనమాట. ఓకేనా. ప్రాఫిట్ వచ్చినట్టు. అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనకి క్రెడిట్ సైడ్లో వచ్చినట్లయితే మనకి లాస్ వచ్చినట్టు అని అర్థం అనమాట. ఓకేనా. ఇక్కడ బై మిస్టేక్ నేను 2 అని పెట్టాను, సారీ. ఇక్కడ ఎప్పుడైనా సరే బై ఉండాలన్నమాట. ఓకేనా. క్రెడిట్లో ఉన్నప్పుడు బై ఉండాలి, డెబిట్లో ఉన్నప్పుడు 2 ఉండాలన్నమాట. ఓకేనా. ఓకేనా. ఫైనల్గా ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనకి డెబిట్లో వస్తే ప్రాఫిట్ వచ్చినట్టు, అదే క్రెడిట్లో వచ్చినట్లయితే మనకి లాస్ వచ్చినట్టు అని అర్థం అనమాట. ఓకేనా. మనకి ఈ ప్రాబ్లంలో మనకి ఎక్కడ వచ్చింది, డెబిట్లో వచ్చింది అనమాట. ఓకేనా. డెబిట్లో వస్తే ఏమని చెప్పాను, మనకి ప్రాఫిట్ వచ్చినట్టు అని అర్థం అనమాట. ఓకేనా. మనకి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది, 5,500 వచ్చిందనమాట. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు ఏంది, కన్సైన్మెంట్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, కన్సైనీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా. ఈ కన్సైనీ అకౌంట్ అనేది కూడా ఏ విధంగా మనం ప్రిపేర్ చేయాలంటే విత్ హెల్ప్ ఆఫ్ ఇక్కడ మనకి ఫస్ట్లో ఉన్న ఈ ఎంట్రీస్ ద్వారానే మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట కన్సైనీ అకౌంట్. ఓకేనా. ఇక్కడ చూడండి, కన్సైనీ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడా, లేడు. ఓకేనా. ఇక్కడ సెకండ్ ఎంట్రీలో ఉన్నాడా, లేడు. ఓకేనా. ఇక్కడ థర్డ్ ఎంట్రీలో ఉన్నాడు చూడండి. ఓకేనా. థర్డ్ ఎంట్రీలో మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా ఉంది, బిల్స్ రిసీవ్డ్ అకౌంట్ అటాచ్ టు గోవింద్ అకౌంట్ అని ఉంది. ఓకేనా. గోవింద్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గోవింద్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి బై బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని రాయాలన్నమాట. అమౌంట్ ఎంత వేయాలి, 5,000 ఎంటర్ చేయాలి. ఓకేనా. చూడండి, నేను అదే చేశాను. ఓకేనా. గోవింద్ అకౌంట్లోకి వెళ్ళాము, క్రెడిట్స్ అయినా బై బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని రాయాలన్నమాట. అమౌంట్ ఎంత, 5,000 కదా, సో అందుకని 5,000 ఎంటర్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎంట్రీలో ఏముందేమో. ఓకేనా. ఫోర్త్ ఎంట్రీలో ఉంది చూడండి. ఫోర్త్ ఎంట్రీలో ఎక్కడ ఉన్నాడు, డెబిట్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గోవింద్ అకౌంట్లోకి వెళ్ళి డెబిట్ సైడ్న టు కన్సైన్మెంట్ అకౌంట్ అని రాయాలి. అమౌంట్ ఎంత, 30,000 కదా, సో అందుకని ఆ 30,000 అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా. చూడండి, గోవింద్ అకౌంట్ డెబిట్ సైడ్న టు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ అంత 30,000 కదా, సో అందుకని ఆ 30,000 అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎంట్రీలో ఏమైనా ఉందా. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫిఫ్త్ ఎంట్రీలో వచ్చేసరికి క్రెడిట్లో ఉన్నాడు అనమాట. ఓకేనా. మన కంప్లీట్గా ఎంట్రీ అనేది ఏ విధంగా ఉంది, కన్సైన్మెంట్ అకౌంట్ అటాచ్ టు గోవింద్ అకౌంట్ అని ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గోవింద్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి బై కన్సైన్మెంట్ అకౌంట్ అని రాయాలి. అమౌంట్ అంతా 1,000 రూపాయలు కదా, సో అందుకని అదే 1,000 రూపాయలు అనేది ఎంటర్ చేయండి. ఓకేనా. బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి మనకి అమౌంట్ అంతా 1,000 రూపాయలు కదా, సో అందుకని 1,000 రూపాయలు అనేది ఎంటర్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, లాస్ట్ సిక్స్త్ ఎంట్రీలో కన్సైన్మెంట్ అకౌంట్ అటాచ్ గోవింద్ అకౌంట్ అని ఉంది కదా. గోవింద్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గోవింద్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి బై కన్సైన్మెంట్ అకౌంట్ అని రాయాలి. అమౌంట్ ఎంత, 500 కదా, 1,500 కదా,
అదే 1500 అమౌంట్ అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. బై కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ ఎంత 1500 కదా, సో అందుకని 1500 ఎంటర్ చేసాం. ఓకేనా, ఈ విధంగా మనం గోవింద్ అకౌంట్కి సంబంధించిన అన్ని అకౌంట్స్ అనేవి కంప్లీట్గా పోస్టింగ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోతుంది డెబిట్ అమౌంట్ అనేది హైగా ఉందని. ఓకేనా, డెబిట్లో అంత 30,000 ఉంది. సో అదే 30,000 అనేది డెబిట్ టోటల్ ఎంటర్ చేశాను, నెక్స్ట్ క్రెడిట్ టోటల్లో ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్రెడిట్లో ఉన్న ప్రెజెంట్ అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. ఓకేనా, అమౌంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, 5,000 ప్లస్ 1,000 రూపాయలు ప్లస్ 1,500 యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 7,500 వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న 7,500కి 7,500 అమౌంట్కి మనం ఎంత యాడ్ చేస్తే ఇక్కడ ఉన్న 30,000కి ఈక్వల్ అయింది. అది మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ చూడండి, 30,000 తీసుకోండి, 30,000 మైనస్ 7,500 చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 22,500 వచ్చింది అనమాట. ఓకేనా, ఇదే 22,500 అమౌంట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి క్రెడిట్లో ఎంటర్ చేసి 22,500 అమౌంట్ అనేది క్రెడిట్లో ఎంటర్ చేసి దానికి నేమ్ అనేది ఏ విధంగా పెట్టాలి, బై బ్యాంక్ అకౌంట్ అని పెట్టాలన్నమాట. ఓకేనా, బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 22,500 వచ్చింది కదా, అదే అమౌంట్ అనేది ఇక్కడ రాయండి. ఓకేనా, అప్పుడు ఓకేనా ఎప్పుడైతే మనం 22,500 అమౌంట్ అనేది మనం ఇక్కడ క్రెడిట్లో ఎంటర్ చేస్తామో అప్పుడు డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్ ఈక్వల్ అయినాయి అనమాట. ఓకేనా, డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్ అయిపోతే మనకి ఏమర్థమైంది, ఈ గోవింద్ అకౌంట్కి సంబంధించింది టాలీ అయింది అని అర్థం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏ అకౌంట్ ప్రిపేర్ చేయాలంటే గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి గూడ్స్ సెంట్ అండ్ అకౌంట్ అనేది ఎక్కడ ఉంది, ఓన్లీ ఫస్ట్ ఎంట్రీలోనే ఉంది. ఓకేనా, ఇక్కడే ఉంది గూడ్స్ సెంట్ అండ్ అకౌంట్, గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అని ఎక్కడ ఉంది, ఫస్ట్ ఎంట్రీలో క్రెడిట్లో ఉంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్లోకి వెళ్ళి క్రెడిట్స్ అయిన బై కన్సైన్మెంట్ అకౌంట్ అని రాయాలన్నమాట. ఓకేనా, చూడండి నేను అదే చేశాను. గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లోకి వెళ్ళి బై కన్సైన్మెంట్ అకౌంట్ అని రాయాలి. అమౌంట్ ఎంత 20,000 కదా, సో అందుకని 20,000 ఎంటర్ చేశాను. ఓకేనా, ఇప్పుడు మనం డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న 20,000 క్రెడిట్లో టోటల్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ డెబిట్లో టోటల్ ఎంటర్ చేయండి. ఓకేనా, ఇక్కడ మనకి క్రెడిట్లో ఓకేనా క్రెడిట్లో ఉన్న 20,000 ఇక్కడ డెబిట్లో కూడా ఎంటర్ చేయండి, ఎందుకంటే క్రెడిట్ అండ్ డెబిట్ ఈక్వల్ చేయాలి కదా, సో అందుకని ఇక్కడ ఉన్న క్రెడిట్లో ఉన్న అమౌంట్ ఇక్కడ ఇన్నర్ కాలంలోనే ఇక్కడ ఎంటర్ చేయండి 20,000 కూడా. ఓకేనా, దానికి నేమ్ వచ్చేసరికి ఏం పెడతారంటే ట్రేడింగ్ అకౌంట్ అని పెట్టండి. ఓకేనా, ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ మనకి ఎంత ఉంది, 20,000 ఉంది కదా, సో అందుకని ఆ 20,000 అమౌంట్ ఎంటర్ చేయండి. ఓకేనా, ఎప్పుడైతే మనం ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ ఎంత ఉందో అంతే వేస్తామో అప్పుడు డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్ ఈక్వల్ అయినాయి అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది టాలీ అయింది. ఓకేనా, ఈ విధంగా మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట ఎంట్రీస్. ఓకేనా, మనం ఏం చేసాం ఇప్పటిదాకా, కన్సైనర్ బుక్స్లో ఉన్న ఎంట్రీస్ ద్వారా మనం ఏమేమి ప్రిపేర్ చేసామంటే కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసాము, కన్సైనీ అకౌంట్ ప్రిపేర్ చేసాము, గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాము. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్సైనీ బుక్స్లో ఉండే ఎంట్రీస్ అనేవి మనం ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకేనా, చూడండి మన కన్సైనీ బుక్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఎక్కడ ఉంది, ఫస్ట్లోనే ఉందన్నమాట. ఓకేనా, చూడండి ఇవి వచ్చేసరికి కన్సైనీ. ఓకేనా, కన్సైనీకి సంబంధించిన జనరల్ ఎంట్రీస్ అనమాట. ఓకేనా, ఫస్ట్ ఎంట్రీ చూడండి, వెన్ అడ్వాన్స్ సెంట్ టు ద కన్సైనర్కి ఎప్పుడైనా సరే అడ్వాన్స్ అనేది మనం పంపించినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే కన్సైనర్ అకౌంట్ డేటా టు క్యాష్ అయినా రాయాలి, లేకపోతే బ్యాంక్ అయినా రాయాలి, లేకపోతే బిల్స్ పేయబుల్ అకౌంట్ అయినా రాయాలి. ఓకేనా, ఇక్కడ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంని బట్టి మనం ఇక్కడ ఉన్న మూడిట్లో ఏదో ఒక అకౌంట్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా, కింద నేరేషన్ వచ్చేసరికి చూడండి, బీయింగ్ అడ్వాన్స్ సెంట్ టు ద కన్సైనర్ అని రాయాలన్నమాట. ఓకేనా, చూడండి అదే నేను ఎంటర్ చేశాను. ఇక్కడ మనకి కన్సైనర్ అంటే ఎవరు, మనకి ప్రాబ్లంలో గోవింద్ కదా, సో అందుకని గోవింద్ అకౌంట్ అని రాశాను. ఓకేనా, గోవింద్ అకౌంట్ డేటా టు బిల్స్ పేయబుల్ అకౌంట్ అని రాశాను అనమాట. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనం పంపించింది బిల్లు కదా, సో అందుకని బిల్స్ పేయబుల్ అకౌంట్ అని రాశాను. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ అడ్వాన్స్ పేడ్. ఓకేనా, అడ్వాన్స్ పేడ్ బై
కంజైని అని రాసి సరిపోద్ది అనమాట. ఓకేనా, లేకపోతే ఇలా సింపుల్గా వదిలేసినా నో ప్రాబ్లం. ఓకేనా, అమౌంట్ వచ్చేసరికి ఎంత 5,000 కదా. సో ఇక్కడ చూడండి బిల్ అంతా 5,000 బిల్లే కదా. సో అందుకని 5,000 అనేది ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, 5,000 అనేవి ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఏముంది చూడండి, నెక్స్ట్ వెన్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనీ ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి పే చేసినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే కన్సైనర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది అనమాట. ఓకేనా, బీయింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనీ ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి పే చేయబడ్డాయి అని అర్థం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి అక్కడ థర్డ్ ఎంట్రీలో నేను రాశాను అనమాట. కన్సైనర్ అంటే ఎవరు ఇక్కడ గోవిందే కదా. సో అందుకని గోవింద్ అకౌంట్ అని చెప్పాను. గోవింద్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఓకే, నాకు కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై కన్సైనీ ద్వారా ఎక్స్పెన్సెస్ అనేవి పే చేయబడ్డాయి. అమౌంట్ ఎంత 500 ప్లస్ 500 అంతా 1,000 రూపాయలే కదా. సో అందుకని మనం డైరెక్ట్గా 1,000 రూపాయలు అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఇక్కడ డెబిట్లో 1,000 రూపాయలు, నెక్స్ట్ క్రెడిట్లో 1,000 రూపాయలు. ఓకేనా, నెక్స్ట్ ఏంటి చూడండి వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్యాష్. ఓకేనా, క్యాష్ ద్వారా మనం గూడ్స్ అనేవి అమ్మినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే క్యాష్ అకౌంట్ డేటా టు కన్సైనర్ అకౌంట్ అని వస్తుంది అనమాట. నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్యాష్ ద్వారా మనం గూడ్స్ అనేవి అమ్మాము అని అర్థం అనమాట. ఓకేనా, చూడండి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే క్యాష్ అకౌంట్ డేటా టు కన్సైనర్ అకౌంట్ అని వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ప్రాబ్లంలో కన్సైనర్ అంటే ఎవరు వినోద్ కదా. సో అందుకని వినోద్ అకౌంట్ అని రాశాను అనమాట. ఓకేనా, నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద సేల్స్ మేడ్ బై కన్సైనీ అని రాస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా, అమౌంట్ ఎంత 30,000 కదా. అందుకని 30,000 డెబిట్లో ఎంటర్ చేసాము. నెక్స్ట్ క్రెడిట్లో 30,000 ఎంటర్ చేసాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్గా కమిషన్ అనమాట. ఓకేనా, వెన్ కమిషన్ బిల్ రిసీవబుల్. ఓకేనా, ఎప్పుడైనా సరే కమిషన్ అనేది తీసుకున్నప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే కన్సైనర్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్ అని వస్తుంది అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ కమిషన్ బిల్ రిసీవబుల్. ఓకేనా, చూడండి అదే రాశాను. ఇక్కడ కన్సైనర్ అంటే ఎవరు గోవింద్ కదా. సో అందుకని గోవింద్ అకౌంట్ అని రాసా. గోవింద్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్ అని రాసా అనమాట. ఓకేనా, కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద కమిషన్ డ్యూ. ఓకేనా, ఈ విధంగా మన ఎంట్రీ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, మనకి కమిషన్ అనేది ఎంత వచ్చింది 1,500 కదా. సో అందుకని 1,500 ఎంటర్ చేసాం. ఓకేనా, క్రెడిట్లో 1,500 ఎంటర్ చేసాం. ఓకేనా, ఈ విధంగా మనకి గోవింద్కి సంబంధించిన అంటే కన్సైనీకి సంబంధించిన బుక్స్లో ఉండే ఎంట్రీస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న కన్సైనీ బుక్స్లో ఉన్న ఎంట్రీస్ ద్వారా మనం ఏం చేయాలంటే కన్సైనర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకేనా, కన్సైనర్ అంటే గోవిందే కదా. సో అందుకని గోవింద్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా, చూడండి ప్రిపేర్ చేద్దాం. కానీ ఇక్కడ ఫస్ట్ ఎంట్రీలో చూడండి గోవింద్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, డెబిట్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గోవింద్ అకౌంట్లో డెబిట్ సైడ్లోకి వెళ్ళి టు బిల్స్ పేబుల్ అకౌంట్ అని రాయాలన్నమాట. అమౌంట్ ఎంత 5,000 ఉంది కదా. సో అందుకని 5,000 అమౌంట్ అనేది ఎంటర్ చేస్తే సరిపోయింది. ఓకేనా, చూడండి గోవింద్ అకౌంట్లో డెబిట్ సైడ్లోకి వెళ్ళి టు బిల్స్ పేబుల్ అకౌంట్ అని రాయాలి. అమౌంట్ ఎంత 5,000 కదా. సో అందుకని 5,000 ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, చూడండి నెక్స్ట్ సెకండ్ ఎంట్రీలో ఎక్కడ ఉన్నాడు. ఓకేనా, క్యాష్ అకౌంట్ డేటా టు గోవింద్ అకౌంట్ అని ఉంది. ఓకేనా, ఇప్పుడు మన గోవింద్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గోవింద్ అకౌంట్లోకి వెళ్ళి క్రెడిట్ సైడ్న బై క్యాష్ అకౌంట్ అని రాస్తే సరిపోతుంది. అమౌంట్ ఎంత ఉంది 30,000 కదా. సో అందుకని అదే 30,000 అనేది ఎంటర్ చేద్దాం. ఓకే, చూడండి బై క్యాష్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ అంతా 30,000 కదా. సో అందుకని 30,000 ఎంటర్ చేశాను అనమాట. ఓకే, చూడండి నెక్స్ట్ థర్డ్ ఎంట్రీలో ఎక్కడ ఉన్నాడు గోవింద్ అనే పర్సన్ డెబిట్లో ఉన్నాడు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే గోవింద్ అకౌంట్లో డెబిట్ సైడ్లోకి వెళ్ళి టు క్యాష్ అకౌంట్ అని ఎంటర్ చేయాలి. ఓకేనా, టు క్యాష్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ ఎంత ఉంది 1,000 రూపాయలు కదా. సో అందుకని అదే 1,000 రూపాయలు ఎంటర్ చేస్తే సరిపోయింది. గోవింద్ అకౌంట్ డెబిట్ సైడ్న టు క్యాష్ అకౌంట్ అని రాసి అమౌంట్ ఎంత 1,000 రూపాయలు కదా. సో అందుకని ఆ 1,000 రూపాయలు అనేది ఎంటర్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ గోవింద్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు గోవింద్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, డెబిట్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గోవింద్ అకౌంట్లో డెబిట్ సైడ్లోకి వెళ్ళి టు కమిషన్ అకౌంట్ అని ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి టు కమిషన్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ అంతా 1,500 కదా. సో అందుకని 1,500 ఎంటర్ చేసాం. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేసామంటే ఇక్కడ గోవింద్ అకౌంట్లో ఉండే అన్ని అకౌంట్స్ అనేవి ఎంటర్ చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే రెండు డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్ చేయాలి. కానీ ఇప్పుడు మనకి క్లియర్గా మనకి ఏమర్థం అవుతుంది, ప్రజెంట్ ఇక్కడ క్రెడిట్లో ఉన్న అమౌంట్ అనేది హైగా ఉంది. ఓకేనా, హైగా ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న 30,000 క్రెడిట్ టోటల్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డెబిట్ టోటల్లో ఎంటర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డెబిట్లో ఉన్న అమౌంట్స్ అనేవి 3 అమౌంట్స్ అనేవి యాడ్ చేద్దాం. ఓకేనా, 500 ప్లస్ 1,000 రూపాయలు ప్లస్ 1,500.
యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 7,500 వచ్చింది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ 7,500కి మనం ఎంత అమౌంట్ యాడ్ చేస్తే మనకి డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్ అయింది, అది మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ 30,000లోంచి 7,500 తీసేయండి. తీసేస్తే మనకి అమౌంట్ ఎంత వచ్చింది, 22,500 వచ్చింది. ఓకేనా. అది 22,500 అనేది అమౌంట్ అనేది ఎంటర్ చేసి దానికి నేమ్ వచ్చేసరికి టు క్యాష్ అకౌంట్ అని ఎంటర్ చేయండి. ఓకేనా. టు క్యాష్ అకౌంట్ అని నేమ్ పెట్టండి. ఓకేనా. అప్పుడు ఎప్పుడైతే మనం 22,500 అమౌంట్ అనేది మనం డెబిట్లో ఎంటర్ చేస్తామో అప్పుడు డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్ ఈక్వల్ అయినాయి అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి గోవింద్ అకౌంట్ అనేది టాలీ అయింది. ఆ విధంగా మనకి గోవింద్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కన్సైనర్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ అండ్ కన్సైనీలో ఉన్న బ్యాంక్ అకౌంట్ రెండు సేమ్గా ఉండాలి. ఓకేనా. చూడండి, ఇక్కడ కన్సైనీ అకౌంట్ ఉంది. ఓకేనా. కన్సైనీ అకౌంట్ మనకి బ్యాంక్ అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 22,500 వచ్చింది. ఓకేనా. అదే 22,500 అనేది సేమ్ కన్సైనర్ అకౌంట్లో కూడా రెండు సేమ్గా వస్తాయి అనమాట. ఓకేనా. అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కన్సైనర్ బ్యాంక్ అకౌంట్ అండ్ కన్సైనీ బ్యాంక్ అకౌంట్ రెండు సేమ్గా ఉండాలి. ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏం చేసాము, కన్సైనర్ బుక్స్లో ఉండే ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేసాము. ఆ ఎంట్రీస్ ద్వారా మనం ఏం చేసాము, కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసాము, కన్సైనీ అకౌంట్ ప్రిపేర్ చేసాము, గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేశాను అనమాట. ఓకేనా. తర్వాత ఏం చేసాం, కన్సైనీ బుక్స్ అనేవి బుక్స్లో ఉండే ఎంట్రీస్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా. ఆ ఎంట్రీస్ ద్వారా మనం ఏం చేసాము, కన్సైనర్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేసాం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి. ఓకేనా. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కానీ నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీరు ఈ వీడియోకి కామెంట్ చేసినా కానీ నేను రిప్లై ఇస్తాను కంపల్సరీగా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఒకటి మీకు అడ్వైజ్ చేస్తున్నాను. ఈ ఎంట్రీస్ సంబంధించింది అండ్ అకౌంట్స్కి సంబంధించిన పర్ఫార్మర్స్ యొక్క వీడియో అనేది మీరు ఇప్పటికి కూడా చూడకపోతే చూడండి. ఓకేనా. అలా చూసినప్పటికే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. మనకి ఎంట్రీస్ అనేవి ఏ విధంగా పోస్ట్ చేయాలి, అదేవిధంగా అకౌంట్స్ అనేవి ఏ విధంగా మనం ప్రిపేర్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఈ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్, ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా. ఈ ఎంట్రీ సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ చేసాము. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో నేను ఏ విధంగా చెప్తానంటే, ఇక్కడ ఎంట్రీస్ అనేవి లేకుండా మనం డైరెక్ట్గా అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్, గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్, నెక్స్ట్ కన్సైనర్ అకౌంట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఓకేనా. వితౌట్ ఎంట్రీస్. ఓకేనా. ఎంట్రీస్ అనేవి లేకుండా అకౌంట్స్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది నేను సెకండ్ ప్రాబ్లంలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.